ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రగిల్చిన చిచ్చు కారు చిచ్చుగా మారుతోందా? ప్రజల మధ్య వైషమ్యాలు రేపేదిగా ఉందా? ఆయన లక్ష్యం అంతిమ దశకు చేరుకుందా? ఇలాంటి ప్రశ్నలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతటా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన లక్ష్యం ఒకటే, ప్రజలు తన ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, తన ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడా మాట్లాడకూడదు, ప్రభుత్వం తమకేదో చేస్తుందని ఆశించి భంగపడిన ప్రజానీకం అంతా కూడా తమ వైపు ఆశగా చూడకూడదు, వాళ్ళ దృష్టి మరల్చాలి, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చావాలి. వాళ్ళు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ఎంత సంయమనం పాటించి మాట్లాడాలి, ఆచితూచి వ్యవహరించాలి అన్నది, ఆ నిగ్రహం కోల్పోయి మాట్లాడితే ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలుసో తెలియదో అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను ఇంత క్రితం వీడియోలో చెప్పాను, కాషాయవాదులు ఖచ్చితంగా ఈ అంశం వెనక, తెర వెనుక ఒక మతోన్మాద చర్యలు చేపట్టడానికి, రెచ్చిపోయి ఉన్మాదంతో ఊగిపోవడానికి ఇదొక పథకం అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిపైన దాడికి వెళ్ళి, ఒకవేళ ఉంటే ఆయన ఇంట్లో ఉండుంటే మరి ఆయన పైన కూడా దాడి జరిగేదేమో. ఇలాంటి ఒక ఉన్మాద చర్య, కిరాతక చర్య బీజేపీ చేసిందని చెప్తున్నారు, కానీ బీజేపీ కార్యకర్తల ముసుగులో జనసేన, టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారన్నది అక్కడ తాజాగా వినిపిస్తున్నమాట. కావచ్చు, ఒక పక్క టీడీపీ ఆఫీస్ పైన ఎప్పుడో 4 ఏళ్ల క్రితం దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి ఇప్పుడు కేసులు తిరగదోడి నందిగం సురేష్ లాంటి వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ అరెస్టులకు తెరదీసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఒక పార్టీ కార్యాలయం పైన, పార్టీ అధినేత ఇంటిపైన మరి ఉన్మాదంతో ఊగిపోతూ దాడికి వెళ్ళడం అనేది ఏ రకమైన చర్య? ప్రభుత్వంలో ఉన్నవాళ్లే కాదు, ఏమాత్రం కాస్త పెద్దరికంగా మాట్లాడే ప్రతి వాళ్ళు కూడా ప్రజల్ని సంయమనం పాటించమని చెప్పాలి, ఓర్పు సహనంతో ఉండమని చెప్పాలి. ప్రజలు రెచ్చిపోయి వైషమ్యాలతో తమకు తాము కొట్టుకు చచ్చే పరిస్థితి రాకుండా చూడాలి. శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? తమ ప్రభుత్వం వైపు ప్రజలు చూడకూడదు, తమ వైఫల్యాలను ప్రశ్నించకూడదు అంటే ఇలాంటి కిరాతకాలకు, ఉన్మాదాలకు, ఉద్రేకాలకు ప్రేరేపణ తమ వైపు నుంచే రావాలన్నది ప్రభుత్వాధినేతల అభిమతం కావచ్చు. కానీ అది సరైనటువంటిది కాదని ప్రపంచం మొత్తం భావిస్తోంది. ఒక లడ్డూ వ్యవహారాన్ని మీ ప్రభుత్వం సరిగా డీల్ చేయలేకపోయి ఉండొచ్చు. మీ ప్రభుత్వ హయాంలో ఏదైనా పొరపాటు జరిగితే అది తిరుమల తిరుపతి దేవస్థానంలో కావచ్చు, మరో చోట దాన్ని సమర్థంగా మీరు నిర్వహించి ఉంటే దాన్ని ప్రపంచానికి చెప్పాలి. కానీ ఒక రెచ్చిపోయే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ, గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు మీలోనే ఉన్మాద చర్య ఉందన్నట్టుగా కనపడుతోంది. సరే, ఏది ఏమైనా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు లేదా ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా నలుదిశలా వ్యాపించేలా చేయడంలో
ఈ 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి కురువృద్ధుడికి వెనతో పెట్టిన విద్య. ఆయన ప్రతి అబద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా నిజంగా చూపించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి మెకానిజం ఎల్లో మీడియా, అది ఎంతమందినైనా తిమ్మిని బిమ్మిని చేయగలదు, చేసి నిజమని నమ్మించగలదు. దాదాపుగా ఈ దశాబ్ద కాలంలో మనం అనేకమైన ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, ఇంకా కూడా చూడాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది? ఇంతగా రాష్ట్రంలో లేదా దేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఒక్క మాట ఒక అగ్గిపుల్ల రగిల్చి అలా వేసేసాడు ఆయన. మొత్తం తగలబడుతుంది. ఒక్క మాట నోరు జారి చెప్తే, లేదా కావాలనే ఇంటెన్షన్తో ఈ విధంగా కొట్టుకు చావాలనే, మొత్తం రచ్చ జరగాలనే ఒక మాట వదిలితే అది దావానంలాగా కారుచిచ్చులాగా వ్యాపిస్తూనే ఉంది. ఇది కావాలని చేసిందే. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఒక నేపథ్యం ఉంది. నిన్న కూడా చెప్పాను నేను. ఆ నేపథ్యం రాజకీయమైనదైతే వ్యక్తిగతమైనటువంటి నేపథ్యం కూడా ఉంది. వ్యక్తిగతంగా ఈ ముఖ్యమంత్రికి సంబంధించిన నేపథ్యం ఉంది. ఏంటది? ఏదైతే ఎన్డీడీబీ ఉందో, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, గుజరాత్లో ఉందో, దానికి సంబంధించినటువంటి చైర్మన్ మీనేష్, ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి అతి రహస్యంగా కొంతమంది పెద్దల్ని కలిశారు. ఎందుకు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి? ఆయన కొన్ని లావాదేవీలు మంతనాలు జరపడానికి వచ్చారు. దాంట్లో ప్రధానమైనది ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సరిహద్దులోని షామీర్పేటలో తన హెరిటేజ్ ఉత్పత్తుల కేంద్రాన్ని నిర్మించబోతున్నారు కోట్లాది రూపాయలతో. మరి ఆంధ్రప్రదేశ్లో నిర్మించవచ్చుగా. నువ్వే రాకపోతే ఇంకెవడొస్తాడు బయటోడు, కొత్తవాడు? కానీ ఆయన హైదరాబాద్ శివారు అంటే మెదక్ రూట్లో షామీర్పేటలో నిర్మించబోతున్నారు హెరిటేజ్ ఉత్పత్తుల సంస్థ. సో దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, దానికి సంబంధించి సూచనలు సలహాలు ఇవ్వడానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ మీనేష్ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆయన విజయవాడ వచ్చారు. వచ్చి ఎవరిని కలిశారు? సాక్షాత్తు హెరిటేజ్ అధినేత. ఆయన కాదంటాడు. ప్రపంచం అందరికీ తెలుసు అది అవునో కాదో. ఉదాహరణకి ఎవడో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, అది నా భార్య కాదు, కాకపోతే నా ఇంట్లో ఉంటుంది అని చెప్పాడు. అట్లాగే ఉంటుంది. ఆ సంస్థ నాది కాదంటాడు ఆయన. సరే, ఆయనకి అవునో కాదో, ఆయనైతే కలిశాడు మీనేష్. ఎప్పుడు కలిశాడు? ఎందుకు కలిశాడు? ఏ సందర్భంగా ఈ మొత్తం వ్యవహారం జరిగింది? మన దగ్గర కొన్ని డేట్స్ ఉన్నాయి. ఆ డేట్స్ ప్రకారం చూస్తే జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. మనందరికీ తెలుసు. జూన్ 7న వెంకయ్యనాయుడు మీనేష్ కుమార్ని కలిశాడు. వెంకయ్యనాయుడికి ఏం అవసరం వచ్చింది? ఆయన ఎందుకు కలవాల్సి వచ్చింది? కలిశాడు. ఇక్కడ ఇవన్నీ తెర వెనుక జరిగినటువంటి విషయాలు. ఎందుకు కలిశాడు ఏంటన్నది పక్కన పెడితే, ఇదే మీనేష్ కుమార్ని జూలై 5న, జూన్ 7న వెంకయ్యనాయుడు కలిస్తే జూలై 5న శ్యామలరావు మీనేష్ని కలిశారు. ఎందుకు కలవాల్సి వచ్చింది? ఏం జరిగింది? ఏ సందర్భంగా కలిశారు? జూలై 6వ తేదీ 1000 శాంపిల్స్ తీసి పంపించారు. ఎక్కడికి? ఎన్డీడీబీకి. జూలై 23వ తేదీ దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ ఉందని శ్యామలరావు మీడియాకి వెల్లడించారు. జూలై 6న అది వెళ్ళింది, శాంపిల్ వెళ్ళింది. జూలై 5న శ్యామలరావు మీనేష్ కుమార్ని కలిశారు. జూలై 6న 1000 శాంపిల్ని పంపారు. 23న అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చింది. దాన్ని ఆయన శ్యామలరావు
మీడియాలో వెల్లడించారు. ఏం వెల్లడించారు? దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి, అంటే వనస్పతి లాంటివి, డాల్డా లాంటివి కలిశాయి. అది ప్యూర్ నెయ్యి కాకపోవచ్చు, దాంట్లో డాల్డా కలిపి అమ్ముతున్నారేమో అన్న ఒక అనుమానం ఉన్నాయి అని చెప్పడానికి. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు తమ కార్యకర్తలు నాయకుల సమావేశంలో అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది కాబట్టి పరమ పవిత్రమైనటువంటి దేవాలయ ప్రసాదంలో ఇలాంటి యానిమల్ ఫ్యాట్ ఉండడం వల్ల అపవిత్రమైపోయింది అని వెల్లడించారు. అదేంటి? శ్యామలరావు ఇట్లా చెప్పారు కదా, మీరు ఎట్లా చెప్తున్నారేంటి అంటే ఇంకో రిపోర్ట్ ఏదన్నా వచ్చిందా? శ్యామలరావుకి రాకుండా వేరే రిపోర్ట్ మీ దగ్గరికి వచ్చి ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చిన దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ అని ఉంది, మీ దగ్గరికి వచ్చిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ అని ఉంది. అంటే మీరు వేరే తెప్పించారా, మీరు వేరే పంపించారా, ఇంకో తాజా నమూనాను ఏదైనా ఇచ్చారా, ఏం జరిగింది? రెండు కాంట్రడిక్టరీ రిపోర్ట్స్ ఎట్లా వచ్చాయి? ఈ రెండు రిపోర్ట్స్ ఎందుకు వచ్చాయి, ఎట్లా వచ్చాయి? ఈ విషయం తెలుసుకోగానే మళ్ళీ ఈవో శ్యామలరావు సెప్టెంబర్ 20న మళ్ళొక సమావేశం పెట్టి దాంట్లో ఫ్యాట్ మామూలు వెజిటబుల్ ఫ్యాటే కాదండి, యానిమల్ ఫ్యాట్ కూడా ఉందని చెప్తున్నారు, అది కూడా ఉంది, ఉన్నట్టుంది, తెలిసింది అని చెప్పారు. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే జూలై 4 నుంచి ఈరోజు వరకు ఒక కుట్రకు తెర వెనక ఒక పెద్ద స్క్రీన్ ప్లే కథారచన జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆయన్ని వెంటాడి కనీసం మళ్ళీ రాష్ట్రంలో ఆయన ఉనికి కూడా కనపడకుండా చేయాలి. అయితే కొంతమంది చెప్తున్నారు అసలు భౌతికంగానే నిర్మూలించాలన్న ఎత్తుగడ కూడా ఉందేమో అని భావిస్తున్నారు. తెలియదు, నిజమో కాదో తెలియదు, అది వైసీపీ వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ పథక రచన, ఈ రాజకీయమైనటువంటి కుట్ర, ఆయన ఎందుకు వచ్చాడు మీనేష్? అసలు ఏ సందర్భంగా వచ్చాడు? ఆయన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ మంత్రిని కలిశాడు, కొంతమంది సెక్రటరీస్ని కలిశాడు, కొంతమంది ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాడు, మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? దేని గురించి చర్చించాడు ఆయన? ఆయన ఇక్కడికి రావడం ఏంటి? ఇక్కడి నుంచి ఆయన వచ్చిన మరునాడే శాంపిల్స్ వేయడం ఏంటి? ఏం జరిగింది మొత్తం తెర వెనక రాజకీయం? అసలు ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన వచ్చి రావడంతోనే ఆయన్ని వెంకయ్యనాయుడు కలిసి చర్చించడం ఏంటి? ఆ తర్వాత ఆయన మరి చంద్రబాబుని, ఉన్నతాధికారుల్ని, కొంతమంది మంత్రుల్ని కలవటం ఏంటి? ఇదంతా కూడా ఒక స్క్రీన్ ప్లే, అంటే ఒక కథారచన. దీనికంతా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ 40 years ఇండస్ట్రీ. సో ఆయన స్క్రీన్ ప్లే ప్రకారం మొత్తం చిత్ర నిర్మాణం జరిగింది. ఆయన మళ్ళీ ఏం చెప్తున్నారు తాజాగా? దేవాలయాన్ని మళ్ళీ సంప్రోక్షణ చేయాలి, ఏదో యాగాలు చేయాలి అదే. కానీ ఇక్కడ ఆ టెంపుల్కి సంబంధించినటువంటి వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. ఇట్లా పిచ్చి పిచ్చిగా ప్రతిసారి యాగాలు యజ్ఞాలు చేయడానికి వీల్లేదు, చిన్నజీర లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుదామంటే ఆయన ఏం చెప్పాడు? అవన్నీ అక్కర్లేదు. ఆగస్టు 17 నుంచి 22 వరకు జరిగినటువంటి కార్యక్రమాల్లో సంప్రోక్షణ కూడా జరిగిపోయింది, ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ అక్కర్లేదు. ఇప్పుడు ఏదో శాంతి యాగమనో, శాంతి యజ్ఞమనో, ఇంకోటనో చేయండి, సరిపోతుంది అన్నారు. అంటే ఏదో ఒకటి చేయాలి. చంద్రబాబు చెప్పాడు కాబట్టి ఏదో ఒకటి చేసి జనాన్ని, ప్రజల్ని మభ్యపెట్టాలి. అది అక్కడ ఏదో అపవిత్రం జరిగిపోయింది, దాన్ని మేము పవిత్రం చేస్తున్నాం. ప్రతిదీ అంతే. పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, నేను బాగు చేస్తున్నా. లేకపోతే టీటీడీని ఆయన అపవిత్రం చేశాడు, నేను దాన్ని బయటికి శుభ్రంగా ప్రక్షాళన చేసి తుడిచి ముగ్గులు పెడుతున్నా. ఈ విధంగా ప్రతిదీ ఆయన చేశాడు, పాడు చేశాడు, నేను దాన్ని బాగు చేస్తున్నా. ప్రతిదీ ఇలా చెప్పుకుంటూ పోతే కానీ జనంలో నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి మొత్తం సర్వనాశనం చేశాడేమో అని అనిపించాలి. కానీ ఇంకా ఆయన 1947 మోడల్ మైండే వాడుతున్నాడు.
ఎందుకంటే ప్రజలు 47లో ఆగిపోలేదు, 2024లో ఉన్నారు. కాబట్టి ఇవాళ సోషల్ మీడియా ఎంత ప్రజల గుండెల్లోకి, ప్రజల మనసుల్లోకి, ప్రజల జీవన విధానంలోకి వెళ్ళిపోయిందంటే సోషల్ మీడియా ప్రజల జీవితాల్లో మమేకమైపోయింది. ప్రతి అంశాన్ని క్షణాల్లో తెలుసుకోగలిగినటువంటి పరిస్థితి వచ్చింది. రకరకాల సోర్సెస్ ద్వారా ఇవాళ అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. ఎవరేంటి ఒకసారి అంటే ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీలకు, ప్రలోభాలకు లోనై ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కానీ మరొకసారి ఆ రకమైనటువంటి నిర్ణయాన్నే తీసుకుంటారని భావించలేం. ఎందుకంటే ఇప్పుడు 3 నెలల్లోనే ఇంత శృంగభంగమైంది. అన్ని రంగాల్లోనూ వైఫల్యాలు. అసలు కొంతమంది ఆఫీసర్ల మీద పగబట్టి వాళ్ళకి బాధ్యతలు అప్పగించకుండా ఐడిల్గా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వటం. కొంతమంది అయితే నీ దగ్గర పని చేయలేమని ఢిల్లీ వెళ్ళిపోతున్నారు, సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయే పరిస్థితి. అసలు ఇక్కడ చివరికి ఆఫీసర్లు మిగులుతారా లేదా అనే స్థితికి వచ్చింది. ప్రతి వాళ్ళ మీద కక్ష సాధింపు, వాళ్ళని ఏదో విధంగా కించపరచటం, అవమానపరచటం ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, దాడులంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి పరాకాష్ట. కానీ అంతకుముందే వైసీపీకి సంబంధించిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు వాళ్ళ మీద దాడులు జరిగాయి. కొంతమంది చనిపోయారు. అనేక రకాలుగా దాదాపు 3-4 వేల మంది అసలు ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వేరే చోట తలదాచుకుంటున్నారు. చాలా జరిగాయి. ఇంత అరాచకం, ఇంత రాక్షస పాలన జరుగుతున్నా కూడా నేను పునీతుణ్ణి, నేను గొప్పవాడిని, నా పాలన అద్భుతం, మంచి పాలన అని ట్యాగ్ ఇచ్చుకొని ఆయన బూస్టింగ్ చేసుకొనివ్వండి, మంచిదే. కానీ ఈ లడ్డూ వ్యవహారం లాంటివి కానీ, ఇలాంటి సునిశ్చితమైనటువంటి విషయాలు, సున్నిత మనస్కులు మరి రెచ్చిపోయేటువంటి విషయాలని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. టీటీడీలో ఒక సమర్థమైనటువంటి యంత్రాంగం ఉంది, టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. తాజాగా ఇవాళ శ్యామలరావు చెప్పారు, మీనేష్ కుమార్ ఏం చెప్పారు, ఆయన తిరుమల వెళ్ళి 75 లక్షల రూపాయల విలువైనటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా మీకు ఇస్తామని చెప్పారట. అది డిసెంబర్లో ఇవ్వమని ఈయన అడిగారు, జనవరిలోనో ఎప్పుడో ఇస్తామని ఆయన చెప్పారు. ఇదొక అంటే ఇప్పటికే దాదాపు 100 ఏళ్ల నుంచో నెయ్యికి సంబంధించినటువంటి మరి పరీక్షలు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. మరి కొత్తగా మళ్ళీ ల్యాబులు ఎందుకు అంటే అసలు దీనికి అర్థమే లేదు. ఇన్నేళ్ల నుంచి జరుగుతున్నటువంటి పరీక్షల్ని కాదని ఇప్పుడు కొత్తగా ల్యాబ్. సరే కానీ ల్యాబ్ పెడితే మంచిదే, మరింత నాణ్యతను తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు జరిగిన వ్యవహారం అంతా కూడా ఈ 3 నెలల కాలంలో జరిగిందే అని, దీని మీద ఇంత రచ్చ జరిగింది, దీనికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారు, భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. దాదాపు 8 పేజీల లేఖ రాశారు. దాంట్లో ఆయన వివిధ అంశాలని, దీంట్లో రాజకీయ కోణం, మిగతా అంశాలు పేర్కొంటూ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైనటువంటి చేస్తున్నారని ఆయన ప్రధానికి లేఖ రాశారు. అలాగే దీని మీద ఎంక్వైరీ జరగాలని కూడా ఆయన కోరారు. తన లేఖలో ఎంక్వైరీ జరపాలి, మీ స్థాయిలో, కేంద్ర స్థాయిలో మీరు అనుకున్న విధంగా ఎంక్వైరీ జరపాలని. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా ఏదో ఆయన మంచితనం, దేవుడే చూస్తాడు, మనం ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలి, గాంధీ గారి సిద్ధాంతాలు పాటించాలి అనుకుంటే కుదరదు. ఇక్కడ దెబ్బకు దెబ్బ తీసేవాళ్లే ఇక ముందైనా ప్రపంచంలో మనుగడ సాగించగలరు, బతకగలరు. లేనప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికీ ఆయన ఇంకా ఏదో మంచితనం, మానవత్వం లేదా గాంధీ గారి సిద్ధాంతం ఇవన్నీ కూడా పనికిరావని దాదాపుగా అర్థమైపోతుంది.
ఇప్పటికైనా సరే ఏ విషయం వచ్చినా ఏది జరిగినా దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలి. ఒక టీం, తెలుగుదేశంలో ఒక టీం ఉంది. ప్రతి వారం కొత్త అంశాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నెత్తికి రుద్ది ప్రతి వారం, ఈ వారం ఇది అయిపోతే నెక్స్ట్ వీక్ ఇంకోటి తయారు చేస్తారు వాళ్ళు, ఈ అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొస్తారు. అదైపోతే మళ్ళీ వారానికి ఈ విధంగా చేయటానికి ఒక యంత్రాంగం ఉంది, ఒక మెకానిజం ఉంది. అలాంటివి జగన్మోహన్ రెడ్డి కూడా పాటించాలి. ఎందుకంటే తవ్వి తీస్తే ఇంతకంటే ఘోరమైనటువంటివి వందల కొద్ది దొరుకుతాయి. చంద్రబాబు పాలనలో కొన్ని వేలు ఉన్నాయి, వందలు కాదు. వాటన్నిటినీ మరి బయటకు తీసుకొచ్చి వీళ్ళు కూడా ప్రపంచం ముందు పెట్టాలి కదా. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవుతున్నారు. ప్రపంచం ముందు తను దోషిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక టిట్ ఫర్ టాట్ లాంటి ఒక యంత్రాంగాన్ని తయారు చేసుకోకపోతే వైసీపీ మనుగడ చాలా కష్టమవుతుంది. ఏదో సున్నితమైనటువంటి సంస్కరణవాదిగా, సున్నిత మనస్కుడిగా తనకు తాను ప్రూవ్ చేసుకోవాలని ఒకవేళ భావిస్తే మాత్రం అది ఎంత మాత్రం పనికిరాదని దాదాపుగా అర్థమైపోతుంది. రెండోది, ప్రధానమంత్రికి లేఖలు రాయడం వల్ల ఉపయోగమేం లేదు. ప్రధానమంత్రి కూడా ఆ తానులో గుడ్డే కదా, ఆ తానులో బట్టే కాబట్టి వాళ్ళందరికీ ఆయనే అధ్యక్షుడు కదా, ఆయనే జాతిపిత. ఇప్పుడు ఈ దాడులు చేస్తున్న వాళ్ళు, ఈ రౌడీయిజం, రాక్షస పాలన జరుపుతున్న ఈ మొత్తం టీంకి ఆయనే కదా వ్యూహకర్త, పైన ఉన్నటువంటి మరి భగవత్ స్వరూపుడు. కాబట్టి ఆయనకు లేఖలు రాసి ఉపయోగం లేదు. ఆయన ఏదో చర్య తీసుకుంటాడని కూడా అనుకోలేము. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వ్యవహారాలన్నింటి నేపథ్యం అంతా రేపు రాబోయే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి వాళ్ళు చూపించుకోవాలి. మేము ధీరోదాత్తంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేసాం, ఇంకేదో చేసాం చెప్పుకోవాలి వాళ్ళు అక్కడ. కాబట్టి ప్రధానమంత్రి ఏదో చర్య తీసుకుంటాడు, ఆయన స్పందిస్తాడు అన్నది ఉత్తమాట. ఎవరికి వాళ్ళే స్పందించాలి, ఎవరికి వాళ్ళే ఇట్లాంటి అంశాల్లో తమదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో.